ఏ నక్షత్రంలో పుట్టినవారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. ముందుగా మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు, వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు: అధిదేవత వారి అశ్విని దేవతలు. సూర్య భగవానుడి భార్య సంజ్ఞాదేవి. సూర్య భగవానుడికి పుట్టిన వారు ఈ అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. క్రీడల అందు ఆసక్తి చాలా అత్యధికముగా ఉంటుంది. అశ్విని దేవతలు సహస్ర చికిత్స, ఆయుర్వేద వైద్యములలో నిపుణులు కలిగిన వారు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందులో ఆసక్తి కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. వీరు ఉద్రేకపూర్విత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశి అధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితిలోనైనా మనోస్థైర్యంతో ఎదుర్కోగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యసిద్ధిలోకి నిర్వహణ చేస్తారు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు చాలా ఉత్సాహవంతులుగా ఉంటారు అని చెప్పవచ్చు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగుబాటలు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్టు నిర్ణయమును తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనుపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అధికారులతో చక్కగా రాణిస్తూ ఉంటారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికముగా ఉంటాయి. కొంత ఆలసత్వము కలిగి ఉండడము సహజమే అని చెప్పవచ్చు. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇతరులకు లొంగి పనిచేయడం వీళ్ళకి అస్సలు నచ్చదు అని చెప్పవచ్చు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, ఎక్కువగా ఉద్యోగాలుగా చక్కగా రాణిస్తారు అని చెప్పవచ్చు. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయిన జాత చక్రము, లగ్నము, పుట్టిన సమయము, మాసములు వలన గుణగణాలు మార్పులు కొంచెంగా ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు 45 సంవత్సరాల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది అని చెప్పవచ్చు. బాల్యము నుండి యుక్త వయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం భరణి నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు, వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కూడా కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవ గుణం నక్షత్రం కనుక లౌక్యము, చొరవ ప్రదర్శించే గుణము వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. పరిశుభ్రతకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుట వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే అంత కఠినంగా కూడా విమర్శిస్తారు అని చెప్పవచ్చు. రెండు వాదనలను సమర్థించుకుంటూ ఉంటారు. స్వార్థము కొంత సహజమే అని చెప్పవచ్చు. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా త్రిలోకాధిపతులు అవుతారు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాప్యంలో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సంఘంలో పేరు, ప్రతిష్ట, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము విలాసవంతము అయిన సామానులు అని అందకుంటూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ, అందశక్తి చాలా అత్యధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. కలత్రము వలన కలిసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. వీరు వ్యూహ రచన గొప్పగా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. వీరు భాగస్వామికి అర్హులు అని చెప్పవచ్చు. వీరు సలహాదారులుగా బాగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. 28 నుండి 32 సంవత్సరాల తరువాత
తర్వాత కొన్ని చిక్కులు సమస్యలు ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి అని చెప్పవచ్చు. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము, గ్రహస్థితి, నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలు మార్పులు సంభవిస్తాయి. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తరువాత కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము అని చెప్పవచ్చు. అధిపతి సూర్యుడు. గుణము రాక్షస గుణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర రాశుల వారికి బాల్యంలో మంచి పోషణ, పెంపొందింపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్య భాషల యందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనస్తత్వము కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము కలుగుతాయి అని చెప్పవచ్చు. ఇతరుల సలహాలు సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాధించాలని వీరు చేసే ప్రయత్నం 3 భాగాలు ఫలించిన 1 భాగము వికటిస్తుంది అని చెప్పవచ్చు. వీరు అవమానాన్ని అస్సలు సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. వీరికి మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహితులకి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ అని చెప్పవచ్చు. పంచాయతీలు మధ్యవర్తిత్వం బాగా చేస్తారు అని చెప్పవచ్చు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువే. స్త్రీల అత్యధిక వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 18, 23 సంవత్సరములు అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్న 36 నుండి 41 సంవత్సరముల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవనం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇది సాధారణ ఫలితాలు అయినా చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశమును అనుస్కరించి మంచి మార్పులు కలుగుతాయి అని చెప్పవచ్చు. తరువాత రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు అని చెప్పవచ్చు. వీరికి మానవ గుణము కనుక ధర్మచింతనలో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది నయన భయన చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అనుకూలంగా నడుచుకుంటారు. ఆధిక్యత సాధిస్తారు. సహన క్రీడల యందు ఆసక్తులై ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితంలో అడుగడుగున స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సాధిస్తారు. వీరి శక్తి సామర్థ్యాలు, అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. మాతృవర్గం మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అంచు రాణిస్తారు. ఆధునికత విద్యలో ముందుగా నడుస్తారు. భూసంపన్న, జల సంపన్నం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర రాశి వారికి త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా అనుకుని సాధిస్తూ ఉంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. అపనిందలు, ఆరోపణలు జీవితంలో ఒక భాగము అవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు సహనము అని ఈ రాశివారు గట్టిగా నమ్ముతారు. వీరు హాస్యప్రియులు, కళాప్రియులు కనుక కళారంగంలో ప్రగతిని సాధించి అవార్డులు చాలా వరకు పొందుతారు అని చెప్పవచ్చు. సంతానములో విభేదిస్తారు. గురు మహర్దశ, శని మహర్దశ వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ప్రేమ వివాహాలు కలిసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత బాగా ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలు విజయము చాలా వరకు సాధిస్తారు. గజయితగాళ్ళు అవుతారు. తనకు తాను సుఖపడుతూనే ఉన్నారని కష్టపడుతూ ఉంటారు. వంశానికి, కుటుంబానికి మంచి పేరు తెస్తారు. తాము అనుకున్నట్టు సంతానాన్ని తీర్చిదిద్దుతారు. తరువాత మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రం
నక్షత్రంలో పుట్టిన వారు దేవగణ నక్షత్రము అని చెప్పవచ్చు. అధిపతి కుజుడు, రాస్యాధిపతులు శుక్రుడు బుధుడు, అధిదేవత కుమారస్వామి అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. ఉన్నత విద్యా సంస్థలు, స్థిరాస్తులు వంశపార్యపరంగా వస్తాయి. బాల్యము విలాసవంతంగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తు నాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తి వినరు. తమకు నచ్చిన దానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు అని చెప్పవచ్చు. ధర్మముగా న్యాయముగా ఉండడానికి వీరు ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలో బాగా రాణిస్తారు. సైనికపరమైన ఆయుధ సంబంధిత విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరు బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. కనీసమైన ప్రణాళిక వద్దను జీవితంలో బాగా రాణిస్తారు. నరములకు కీళ్లకు సంబంధించిన వైద్యములో ఇంకా చక్కగా వీళ్లకు ప్రాముఖ్యత కలుగుతుంది. అభిరుచి కలిగిన పనులు వీరు చేస్తారు. ఇది ఇతరులకు వృధా ఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులు అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానం నందు క్లేశము అనుభవిస్తారు. రుణాలు త్వరగా చేస్తారు, అలాగే తీరుస్తారు అని కూడా చెప్పవచ్చు. త్వరితరి అభివృద్ధికి బాగా రాణిస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. తరువాత ఆరుద్ర నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించేవారు మాటలాడుటలో నేర్పరితనము, మంచిని, జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడేవారు. మానవ గణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రాహు కనుక విద్య, వ్యాపార పరమైన నైపుణ్యము కలిగి ఉంటారు. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరులు అభివృద్ధికి ఇటుక రాళ్ళవలే సహాయపడతారు. ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తి యోగము వీరికి ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది అని చెప్పవచ్చు. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖ సంతోషాలతో సాగుతూ జీవితం బాగా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. వివాహ అనంతరం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు అని చెప్పవచ్చు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు అని చెప్పవచ్చు. కళాత్మకమైన వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలు సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తి సామర్థ్యాలు, పగ తీర్చుకోవాలనుకునే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుడుకులకు దారి తీయవచ్చు అని చెప్పవచ్చు. తొందరపాటుతో ముందు వెనక మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంటనే అమలు చేస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. లౌక్యము, తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. రాత్రిపూట నిర్ణయాలు చాలా వరకు తీసుకుంటారు. మొదట తనలోనే తాను అందరితో తక్కువ అని పదే పదే అనుకొనవలసి వచ్చినా కూడా ఆ తరువాత అధిక్యతా భావంతో మారిపోతారు అని చెప్పవచ్చు. నిండు నూరేండ్లు బతుకుతారు. సంపూర్ణ ఆయురార్థము కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించి కలిగిన ఆకట్టుకొని కలిగి శక్తికి వీరు కలిగి ఉంటారు. ఎంతమంది వీళ్లను ఎనలేని శక్తి సామర్థ్యాలు మరలా వీరి ఉన్నత స్థాయిని సాధిస్తారు. వీరి జీవితంలో 52 నుండి 66 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. తరువాత పునర్వసు నక్షత్రం. ఇది గురుగ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం కనుక ఈశాన్య అధిపతి బుధుడు, చంద్రుడు అధిదేవత, అతిథి
ఇది పురుష జాతికి చెందింది. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు అని చెప్పవచ్చు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము వంటి వారు అని చెప్పవచ్చు. సువర్ణము మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ధనుర్విద్య, తుపాకీతో కాల్చడము వంటి అలసట కలిగించే విద్యలు అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అభిప్రాయాలు, మాటలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా పెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. పరిచయాలు కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనుల కంటే ఇతరుల పనులను సహాయపడడంలో ఆసక్తి అధికంగా కనబరుస్తారు. వివాహ జీవితంలో తలెత్తిన భేద అభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. చెప్పినదే పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరికి పిరికివారుగా భావించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇవి ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు అని చెప్పవచ్చు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో చాలా వరకు స్థిరపడతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది. సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తులుగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులుగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరికి బాల్యము సుఖవంతంగా జరిగిన తరువాత సమస్యల వలయంలో చిక్కుకుంటారు. 40 నుండి 50 సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవనం కొనసాగించే అవకాశం చాలా వరకు ఉంది అని చెప్పవచ్చు. తరువాత పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్రాధిపతి శని. ఈ గుణము దేవగుణము. అధిదేవత బృహస్పతి నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండి యవ్వనము వరకు కష్టజీవము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో చాలా వరకు రాణిస్తారు. ప్రజాబాహ్యోద్యమను నియంత్రణలో ఉద్యోగాలలో నియంత్రించబడతారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనం వచ్చిన తరువాత జీవితం అదృష్టానికి చేరువుగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయ చింతనగా ఉంటాయి. సామాన్యంగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. తక్కువ సమయంలో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మోహమాటంగా మాట్లాడుతారు. దాన స్వభావము కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరి మద్దతు ఒకరు తీసుకుంటూ ఉంటారు. వారు సలహా కారణంగా వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలోనూ అపశృతులు ఎదురవుతాయి. జీవితంలో గొప్ప విజయాలతో పాటు అపజయాలు కూడా ఎదురవుతాయి అని చెప్పవచ్చు. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనవుతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి అవుతారు. సామాజిక వర్గ సమీకరణలకు ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నష్టాలకు గురి చేస్తారు అని చెప్పవచ్చు. దైవభక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో అభ్యున్నత సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది అని చెప్పవచ్చు. తరువాత ఆశ్లేష నక్షత్రము. ఈ యొక్క నక్షత్రము గుణము రాక్షస గుణము అని చెప్పవచ్చు. అధిదేవత పాము. నక్షత్రాధిపతి బుధుడు. రాస్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలు కోరుకుంటారు. ఏదో ఒకలాగా తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. రాజకీయ వైపు మొగ్గు వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్త్రీల వలన, పెద్దల వలన జీవితంలో ఇబ్బందులకు గురవుతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి. ఏది ఏమి అయినా సరే వీరు ఆయా అడ్డంకుల్ని దాటి పై చదువులు చదువుతారు. వీరు పట్టుదల వీరికి ఉన్నత స్థితికి తీసుకుపోతారు అని చెప్పవచ్చు. న్యాయపరమైన చికాకులు అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగంలో బాగా రాణించగలరు అని చెప్పవచ్చు.
కష్టపడి సుఖ జీవితాన్ని అలవర్చుకుంటారు. పొరపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గ రాజకీయాలను సమర్థతతో నడపగలరు. ఉన్నతాధికారుల వలన ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు అని చెప్పవచ్చు. లక్ష్య సాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయస్సు తగ్గించే సుఖమున జీవితాన్ని చేరువై నమ్మక ద్రోహులు స్నేహితులు ఉండడము దురదృష్టముగా పరిగణిస్తారు. స్థిరాస్తులు దక్కించుకోగలరు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాలు వ్యాపారం మరి తగిన వ్యాపారాలు వీరికి లాభసాటిగా ఉంటాయి అని చెప్పవచ్చు. అర్హులైన వారికి దానము చేస్తారు. గొడవలు, తగవులు, తగాదాలు దారితీసే సంగతులు జోలికి వీరు పోనే పోరు అని చెప్పవచ్చు. ఒడిదుడుకులు ఉండకుండా వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది అని చెప్పవచ్చు. తరువాత మాఘ నక్షత్రం. ఈ నక్షత్రానికి కేతుగ్రహ నక్షత్రం కనుక ఈ నక్షత్ర జాతకులు మంత్రోపాసన, వైరాగ్యం, భక్తి సహజంగా అలవరుచుకుంటారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతనలు అధికంగా ఉంటాయి. కేతువు ఆధిపత్యం చేస్తారు. వీరిది రాక్షస గుణములు చేరిన కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు అని చెప్పవచ్చు. పొదుపు చేసే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అభద్రతా భావం ఎక్కువగా అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. బాల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాధాన్యత ఇస్తారు. తన పరిసరాల పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికి తలవంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కానీ కింద ఉద్యోగుల నిరసనకు గురి అవుతారు అని చెప్పవచ్చు. ఇతరులకు ఎప్పుడు మంచి నూరి పోస్తూ ఉంటారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో అస్సలు ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు అని చెప్పవచ్చు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. వీరు జాగ్రత్తాపరులు ఎక్కువ అని చెప్పవచ్చు. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కానీ నిద్రలేమిని అస్సలు సహించరు. సహనగుణం ఎక్కువగా ఉంటుంది. తన వారి మంచి గురించి మరొక చేత చెప్పించుకోరు. అన్యాయరహితంగా స్వీకరిస్తారు. జరిగిన వాటిని మరొక తలచి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అని చెప్పవచ్చు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా దానిలో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం, గృహయోగం, ఆర్థిక యోగం, విదేశీ యోగం చాలా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. నక్షత్రాధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గుణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. దైవిక కార్యనిర్వహణ, రాజకీయ ఆధిపత్యం, వృత్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకుని వస్తాయి అని చెప్పవచ్చు. తరువాత పూర్వ పాల్గొని నక్షత్రం. ఈ నక్షత్ర అధిపతి శుక్రుడు. వీరికి బాల్యం కొంతవరకు సుఖమయ జీవితం గడుస్తుంది. ఆటంకం లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రాధిపతి శుక్రుడు. మానవ గుణం కారణంగా లౌక్యం, అధికారం కలిగిన
వ్యక్తులు అని చెప్పవచ్చు. సౌమ్యత కలిగి ఉన్న ఇతరులకు మనసులో అయినా తల వంచరు అని చెప్పవచ్చు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యోగం వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందు పోలేరు అని చెప్పవచ్చు. వీరు చాలా సౌమ్యంగా ఉంటారు, అయినా కానీ గంభీరంగా ఉంటారు అని కూడా చెప్పవచ్చు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చెయ్యరు, ఎవరు ఏమనుకున్నా లెక్క పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు, కానీ సహజ స్పృహ ఉండదు అని చెప్పవచ్చు. దాన ధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువ స్వయంకృత పరాధనం కలిగి శ్రమ ఉంచిన వారు అని చెప్పవచ్చు. స్నేహితులు ఉచ్చు నుండి కొందరు జీవితకాలం వరకు బయటపడలేరు అని చెప్పవచ్చు. బయట కనిపించే జీవితం కాక రహస్య జీవితం వేరుగా ఉంటుంది అని చెప్పవచ్చు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా చెప్పలేరు అని చెప్పవచ్చు. ఆర్థిక పురోగతి చాలా వరకు బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలుగుతారు. తమ జీవన శైలికి భిన్నంగా సంతానాన్ని వేరే రంగాల్లో ప్రోత్సహిస్తారు. సమాజంలో చురుకైన ప్రాత పోషిస్తారు. విదేశాలు పేరు తెచ్చుకుంటారు. విదేశీయులలో మంచి పరిచయాలు పెంచుకుంటారు. వీరి జీవితం స్నేహానికి అంకితం చేయవచ్చు అని చెప్పవచ్చు. వీరు గొడవలకు చాలా వరకు దూరంగా ఉంటారు. స్వస్తి. ఇక్కడితో పూర్వ పాల్గొని నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, మనుష్య గుణం అని చెప్పవచ్చు. రాష్ట్రాధిపతి సూర్యుడు. బుధుడు జంతువు, గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం పొందుతారు అని చెప్పవచ్చు. సహోదర వర్గం బలంగా ఉంటుంది. నైతిక బాధ్యతలు అధికంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మొదలైన సమస్యలు అన్నీ ఎదుర్కొంటారు. ఉద్యోగం లేక వ్యాపారంలో ఉంటారు. అదృష్టానికి దగ్గరగా జీవిస్తారు. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తులు, ధనం అధికంగా గుప్తంగా ఉంటాయి అని చెప్పవచ్చు. తనకు అంతగా పరిచయం లేని రంగాల్లో ఉన్నత స్థితి చాలా వరకు సాధిస్తారు అని చెప్పవచ్చు. వీరు పరోపకారంగా చాలా తక్కువగా ఉంటారు. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు అని చెప్పవచ్చు. ధనం విషయంలో వీరు ఉదారులని భావిస్తారు, కానీ వీరు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఫలితం ఉంటేనే వీరు ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగలాగా కూడబెడతారు. సంఘ వ్యతిరేకంలో చట్ట వ్యతిరేక పనులను అస్సలు భయపడరు. లోపల పిరికివారుగా ఉంటారు, కానీ భార్య ఆధిపత్యం అధికంగా ఉంటుంది. మంచి ఆశయాలతో ముందుకు వచ్చిన వీరికి ప్రపంచం సరిగా అర్థం చేసుకోదు అని చెప్పవచ్చు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు చాలా వరకు కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. జీవితం మీద ఉన్న భయం వీరికి అడ్డదారుల్లోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దోషాలు వీరికి పనిచేస్తాయి అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ఉత్తర పాల్గొని నక్షత్రం పూర్తయింది. తరువాత హస్త నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహణం. రాశి అధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు గేదె. ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణీయంగా కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్థం చేసుకుంటారు. అడగకనే సహాయం చేస్తూ ఉంటారు. మంచి స్నేహితులు కలిగి ఉంటారు. ప్రేమ, వివాహాల జీవితంలో ప్రధాన ప్రస్తావన అవుతుంది అని చెప్పవచ్చు. వ్యూహాలు రహస్యమైన కొందరికి మాత్రం చెప్తారు అని చెప్పవచ్చు. చేసిన తప్పులను అడగకుండా వీరు మీరుగా ఒప్పుకుంటారు అని చెప్పవచ్చు. దూర ప్రాంత చదువులకు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు అవుతాయి అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు కొంతకాలం ఉంటుంది అని చెప్పవచ్చు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరికి బాధిస్తుంది. సర్దుకుపోవడం వలన వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది అని చెప్పవచ్చు. స్వంత తెలివితేటలతో వ్యాపారాలు అభివృద్ధి పరిచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు అని చెప్పవచ్చు. సహోదరి వర్గం పట్ల అభిమానం కలిగి వీరు ఉంటారు. అనుకున్న ప్రదేశంలో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రపంచంలో ఉంటాయి అని చెప్పవచ్చు. సంతానంలో పేరు ప్రతిష్టలు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక్కడితో హస్త నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత చిత్త
నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, రాక్షస గుణం అని చెప్పవచ్చు. జంతువు పులి, వృక్షం తాటి చెట్టు, రాస్యాధిపతి బుధుడు. శుక్రుడు అధిదేవత త్వష్ట. బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తుపోవుట లేక స్వజనులను దూరంగా పెరగటం వీరికి చాలా అవకాశం ఉంటుంది. ఇతరుల ఆర్థిక సాయంతో జీవితంలో ముఖ్య ఘట్టాలు పూర్తి చేస్తారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవరూ అనుభవించకూడదు అని అహర్నిశలు కష్టపడతారు. ఆర్థిక రహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులను దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం అవుతారు అని చెప్పవచ్చు. వాదన పట్టిన కారణంగా న్యాయస్థానాలలో ప్రజాబాహుళ్యంలో అనుకూల ఫలితాలు సాధించే కుటుంబంలో వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. సహచరులంతా ఒకటిగా ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు. పెద్దలు ఉన్నత స్థలాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కొంటారు. విపరీతమైన కోపం పోరబడుతుంది. జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కావలసిన వారిని అందరికీ దూరం అవుతారు. ప్రయోజనం లేని చర్యలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలను వీరికి దారితీస్తాయి. సంతానం ఉన్నత స్థితికి వస్తారు. విదేశీ వ్యాపారాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. వస్తువులను బాగా చేయడం వీరికి మంచి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాటిల్లో వీరి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమైన అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్నిటికీ సర్దుకుపోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగంలో స్థిరాస్తులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయం పట్ల ప్రత్యేక అభిరుచులు కలిగి ఉంటారు. ఇక్కడితో చిత్రా నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రాధిపతి రాహు. స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉంటాయి కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి, శుక్ర ప్రభావంతో సౌందర్యారాధన శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞానులుగా మేధా సంపన్ని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞంలో బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్న యుక్త వయసులో మంచి అభివృద్ధి సాధిస్తారు అని చెప్పవచ్చు. కష్ట కళాపరిమితి నక్షత్ర పాదాలను అనుసరించి తగినట్టు ఉంటారు. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పవచ్చు. యుక్త వయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్చ స్థితిలో పొందుతారు కనుక గోచార రీత్యా శని 4-5 స్థానాలు ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడిని ఇది మిత్రరాశి కనుక గోచార రీత్యా బుధుడు 9వ స్థానాధిపత్యం వహించి యోగకారకుడు అవుతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర రాహుల ప్రభావం, చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా స్వాతిక గుణం కారణంగా ఈ రాశివారు కళారంగ ప్రవేశం చేస్తే స్థిరస్థితి సాధించి రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాహ్యంగాను గుప్తంగాను శత్రువులు ఉంటారు. బాహ్య రక్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారణమైన నిందలు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణం అనేకులను దూరం చేసుకుంటారు. దీని వలన కొంత నష్టపోతారు అని చెప్పవచ్చు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని అస్సలు పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకుని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న అభివృద్ధి మాత్రం
కంటుపడదు అని చెప్పవచ్చు. దాతృత్వం ప్రోత్సాహకరం, వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ధనం ఈ రాశి వారు ఎక్కువగా పొదుపుగా చేస్తారు. జలకారకుడైన శుక్రుడి ప్రభావం వీరికి విదేశీయానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో స్వాతి నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం గురుగ్రహ నక్షత్రం. రాక్షస గణం. అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి. రాష్ట్రాధిపతి శుక్రుడు. గురుదశలో జీవితం ప్రారంభం అవుతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది అని చెప్పవచ్చు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అనుకున్నది చాలా వరకు అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్థం అని చెప్పవచ్చు. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి అస్సలు మనసు ఒప్పదు అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది అని చెప్పవచ్చు. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు అస్సలు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు అని చెప్పవచ్చు. రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాలు వలన ప్రయోజనాలు పొందుతారు అని చెప్పవచ్చు. వంశపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురవుతారు అని చెప్పవచ్చు. అన్య భాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు అని చెప్పవచ్చు. చదివిన చదువులకు చేసే ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు ఈ నక్షత్ర రాశుల వారికి. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలు ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పవచ్చు. వారి వలన నష్ట ప్రయోజనం సమంగా ఉంటుంది. కఠినమైన మనస్తత్వం కలిగి ఉంటారు. విదేశీ పారసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమ, అభిమానాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. వీరు భయం, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జీవితంలో సమపాల్యంతో ఉంటారు. 50 సంవత్సరాల అనంతరం జీవితము సుఖవంతంగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో విశాఖ నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు నక్షత్రాధిపతి శని. ఇది దేవగుణ నక్షత్రం. అధిదేవత సూర్యుడు. జంతువు జింక. రాస్యాధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు అని చెప్పవచ్చు. నైతిక ధర్మం, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు అని చెప్పవచ్చు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి అని కూడా చెప్పవచ్చు. ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితంలో మొదట ఒడిదుడుకులు ఎదుర్కొన్న తరువాత నిలదొక్కుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలో పురోగతి సాధిస్తారు అని చెప్పవచ్చు. విద్యల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. అలాగే వీరు పెద్దల ద్వారా
సంకల్పంగా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ శ్రేయస్సు కొరకు అన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రి పద్ధతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం కలిగి ఉంటారు. సహోదర సహోదరి వర్గం బాధ్యతలు నైతికంగా వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, దూర ప్రాంత ఉద్యోగం, విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఈ నక్షత్ర జాతకులు ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి వీరు ఉంటారు. సాహిత్య కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోజనాలు లభిస్తాయి. వైద్య విద్యలో చాలా వరకు రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరి పట్ల శాశ్వత అనుభవం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా నిరాకరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి గురించి పూర్తయింది. తరువాత జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షస గుణ నక్షత్రం. అధిదేవత ఇంద్రుడు. జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములను కాపాడుకోవడానికి, ఇతరుల రహస్యాలను తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తారు. ఇతరులతో చిన్న విషయానికి కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు అని చెప్పవచ్చు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్నవారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఆత్మాన్యతను భావం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేశారని వీరు భావిస్తారు. మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడం వీరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. విశేషమైన దైవభక్తి కలిగి ఉంటారు. తమ వరకు వచ్చే వారికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తూ అమరుస్తారు. భాషలకు భాష్యం రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. సౌకర్యవంతులైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంగా కలిగిస్తుంది. సంతానం నష్టం కలగవచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధి లోపం ఉండదు. అన్నమాట ఇచ్చిన వాగ్దానము నిలబెట్టుకోలేరు. ఈ నక్షత్ర జాతకులు సందర్భానుసారం అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత కలిగి ఉంటారు. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాసనాలకు దూరంగా ఉండే జీవితం సాఫీగా సాగుతుంది అని చెప్పవచ్చు. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కానీ ఉన్నత విద్యకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులను అధిగమిస్తారని అభిప్రాయం సాధించగలరు అని చెప్పవచ్చు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్తగా పరుచుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. కానీ వీళ్ళు అస్సలు ఖర్చు పెట్టరు. వృద్ధాప్యంలో ఉన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే ఫలితాలు మాత్రమే కానీ వీరు రాశి చక్రం వారు పుట్టిన తేదీ బట్టి వీరి జాతకాలు కూడా మారుతాయి అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో జ్యేష్ఠ నక్షత్రం పూర్తయింది. తరువాత మూల నక్షత్రం. మూల నక్షత్ర అధిదేవత నిరుతి. ఇది రాక్షస గుణ నక్షత్రం. రాశ్యాధిపతి గురువు. జంతువు శునకం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా శక్తిమంతులుగా ఉంటారు. అసాధారణ శక్తి వీరి సొంతము అని చెప్పవచ్చు. అసాధారణ ప్రతిభావితాలు వీరి సొంతం. చిన్నతనంలో బంధువులు నిరాదరణకు గురి అవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరు సొంతం చేసుకుంటారు అని చెప్పవచ్చు.
జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞత చెబుతూ ఆగిపోక ముందుకు సాగడమే వీరి జీవిత ధ్యేయంగా ముందుకు పెట్టుకుంటారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహితులకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం ఉండదు అని చెప్పవచ్చు. కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు త్యాగం చేయడానికి ఎంతకైనా వెనుకాడరు. అనుకువగా ఉండి, సంసారం అన్యోన్యంగా ఉండి అనిపించుకుంటారు ఈ నక్షత్ర జాతకులు. ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తారు. తాము అనుసరించిన కష్టాలు ఇతరులకు అనుభవిస్తున్నప్పుడు సాయం తప్పనిసరిగా ఈ నక్షత్రాలు చేస్తారు. తనకు తెలిసిన మంచి వర్గాలు, సూచనలు వేరొకరికి చెబుతారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. కీలక సమయాల్లో బంధువర్గ అండదండలు భయాన కలిగిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు. జీవిత భాగస్వాములు బాగా సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీ దేవార్చిత మంచిది అని చెప్పవచ్చు. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో మూలా నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అధిదేవత గంగ, మనుష్య గుణం, జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకొని సాధిస్తారు. స్త్రీల జీవితంలో ఉన్నత స్థాయిని చదివి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటెతనం వీరి సొంతమని చెప్పవచ్చు. బాల్య జీవితం సుఖవంతము, వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో పుట్టిన ప్రాప్తానికి దూరంగా రాణిస్తారు. న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితులు సహాయ సహకారాలు ఉన్నత స్థాయికి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి, రాణింపు లభిస్తుంది. కొంతకాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతం సాధించి వీరికి దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పు సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది ఈ నక్షత్ర జాతకులకి. ఏ రంగంలో అయినా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవా ఖజనం వాళ్ళే మోసం చేస్తారు. సహోదర వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి, స్వామీజీల పతన శబదం ప్రాయం కలిగి ఉంటుంది. దైవభీతి కలిగి ఉంటుంది. విదేశీయమానం కలుగుతుంది. విదేశీ వ్యాపారాలు, వ్యవహారాలు బాగా లాభిస్తాయి అని చెప్పవచ్చు. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడుతారు. వ్యక్తిగత, వృత్తి సంబంధించిన వ్యవహారాల నీడల కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడలు నిర్మించి జీవించడం మంచిది దారి తీస్తుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో పూర్వాషాఢ నక్షత్రం గురించి ముగిసింది. తరువాత నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రవి గ్రహ సంచార నక్షత్రం అని చెప్పవచ్చు. మనుష్య గుణం, అధిదేవత విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాస్యాధిపతి మొదట పాదానికి గురువు మరియు మిగిలిన పాదాలకు మూడింటికి శని అని చెప్పవచ్చు. ఈ నక్షత్రం వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నా సరే పోను పోను బ్రతుకులలో అలా అలా ఎదుగుతూ పైకి చేరుకుంటారు. ఉన్నత స్థితికి అందుకుంటారు. అరుదైన అవకాశాలు 1,00,000 మందిలో ఒక్కరికి దొరికినట్టు వీరికి అవకాశాలు దక్కుతాయి అని చెప్పవచ్చు. వీరు తక్కువగా మాట్లాడుతారు. అనుకువ కలిగి ఉంటారు. సొంత వారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు అని చెప్పవచ్చు. కొత్త వారితో కలిసిమెలిసి ఉండడం వీరికి చాలా ఇష్టం.
కొత్త స్నేహాలు చేయడం నేర్చుకుంటారు. కీలక సమయాల్లో బాంధవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేర్పరితనమైన నడవడిక కలిగి ఉన్న వారికి అండగా నిలువవలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం అవుతాయి. ఆదాయం కొరకైన వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి బాంధానికి లోబడి చాలా అగసాట్లు గురవుతారు అని చెప్పవచ్చు. ఎవరి మీద అనుకున్నా సరే వీరు తమ సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని వీరు ఎన్నడూ విడువక వారికి అండగా నిలుస్తారు అని చెప్పవచ్చు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా వీరు పలుమార్లు నిజం చెప్పరు అని చెప్పవచ్చు. వీరు పై చదువులు వీరికి బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. రాహుదశ వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. మనుగడ కోసం పువ్వులు, తోటలు, పాడి పంటలు చెందిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. తక్కిన వారికి వీరు బాగా కలిగిస్తుంది. గనులు చెల్లుట వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. వీరి తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులలో తెలివితేటలు తల్లిదండ్రులను మించిపోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది అని చెప్పవచ్చు. కోవెలకు సేవా సంస్థానికి తగినంత సేవలు చేస్తారు. ధన సహాయం నందు కూడా కలిగి ఉంటారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వగలరు. ఆర్థికపరమైన విషయాలను దాచుకోగలడంలో వీరు నేర్పనితనం కలిగిన వారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి చంద్రుడు. అధిదేవత మహావిష్ణువు. గణము దేవగణము. రాశ్యాధిపతి శని. జంతువు వానరం. ఈ నక్షత్ర జాతకులు మిత భాషలు, కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్న వీరు ధర్మం తప్పక జీవిస్తారు అని చెప్పవచ్చు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన మేధస్సు ఎవరికీ అర్థం కాదు. ఓర్పు కలిగి ఉంటారు. హద్దులు మితిమీరరు. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ ఉంచాలో వీరికి బాగా తెలుసు అని చెప్పవచ్చు. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే స్వర్జితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గెలుస్తారు. చదువుగా మాట్లాడి స్వయంగా ఉన్న వారిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి ఎదుగుతారు. శత్రువర్గం అడుగడుగున ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి అవకాశాలకు చేరుకుంటారు. వ్యూహం చేయుట వీరి స్వంతం అని చెప్పవచ్చు. అందరూ వీరిని మొండివాళ్ళు అని భావించినా వీరికి విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు అని చెప్పవచ్చు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపోయిన తరువాత మంచి లాభాలు గడుస్తాయి అని చెప్పవచ్చు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది అని చెప్పవచ్చు. అడుగడుగున దైవం వీరిని కాపాడుతూ ఉంటుంది. దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి ఉండే దైవ భక్తి, గుప్తానాదులు వీరికి కారణం. సంతానం వలన ఖ్యాతి బాగా లభిస్తుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శ్రవణ నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు అధిపతి కుజుడు. ఇది రాక్షస గుణము. రాశ్యాధిపతి శని. జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధి కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరి తెలివితేటలు సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి వీరికి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు వీరి జీవితంలో ప్రతి సంఘటనలో అందుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా మొండితనంగా వీరు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరమైన విషయాలలో గోప్యంగా వీరు ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో అస్సలు నిలవదు. స్థిరాస్తులు రూపమునే నిలబెడతారు. మేధావులుగా భావిస్తారు. కానీ
ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి అని చెప్పవచ్చు. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెబుతారు, అందువలన నష్టపోతారు అని చెప్పవచ్చు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లించి వ్యక్తులు నెత్తికి ఎక్కించుకొని అందలం ఎక్కించి కష్టాలకు కొని తెచ్చుకుంటారు. చదువు సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. చెడు అలవాటులకు దూరంగా ఉంటే పురోగమనం సాధించవచ్చు అని చెప్పవచ్చు. సంతానంలో అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్న సంతానం బాగుపడి కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ మహర్దశ, శుక్రదశ బాగా పనిచేస్తాయి అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ధనిష్ట నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం రాహుగ్రహ నక్షత్రం. అధిదేవత వరుణదేవుడు, రాక్షస గణము, జంతువు గుర్రం, రాస్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని వర్గాలలో స్నేహితులు ఉంటారు, కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోద్గరి వర్గంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. విద్య కొంతకాలంలో మందకొడిగా సాగిన క్రమంగా ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. రవాణా వ్యాపారం కొంతకాలం కలిసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా వీరు బాగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. పురాతన ఆస్తుల వలన లాభాలు కలుగుతాయి. చిక్కులు ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఎదురవుతాయి. సంతానంలో మంచి స్థితి సాధిస్తారు. వారి కోసం జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండిపొడిగా పద్ధతులతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలకు అంతగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అని చెప్పవచ్చు. అయినా వాటిని అధిగమించి సత్యంగా ప్రవర్తిస్తారు. ఆత్మీయులతో అరమెరుకులకు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయినా వీరు దూరం చేసుకోగలరు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతూ ఉంటుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా ఉంటుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు సంభవం కలుగుతాయి. ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలే ఉంటాయి అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శతభిష నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకాదాపుడు, మానవ గుణం అని చెప్పవచ్చు. జంతువు సింహం, రాస్యాధిపతి శని. గురువులు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహా సహకారము కలిగి మంచి స్థితిని సాధిస్తారు అని చెప్పవచ్చు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏకపక్ష ధోరణి వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన వలన వీరు మంచిని చేయరు. స్నేహాలు వీరిని విరోధాలుగా వెంటాడుతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలు ఎదుర్కొంటారు. ఆతురత వలన వీరు తగిన సమయం కొరకు ఎదురు చూసి ఓర్పు నశిస్తారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సంతృప్తి పరంగా కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులకు చెప్పి వీరు తెలియజేయకుండా చేస్తారు. సాహిత్య, కళారంగంలో రాణిస్తారు. దేశ దేశాలలో వ్యవహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ ధనం ఎప్పటికీ అందిస్తూ వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అధికారవంగా చేయడం వలన విచక్షణారహితంగా కోలుగుతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం అస్సలు ఉండదు. తనకు మాలిన దానం చేయుతారు.
సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యం ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో పూర్వభాద్ర నక్షత్రం గురించి ముగిసింది. తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాధిపతి శని, రాస్యాధిపతి గురువు. ఇది మానవ గుణం. జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతత్వం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహాచరణలో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి, వాహనాల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర, తండ్రి వలన మేలు కలుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు అని చెప్పవచ్చు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితం అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్యంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడితో ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి పూర్తయింది. తరువాత చివరిగా రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు, ఈ నక్షత్ర అధిపతి బుధుడు. ఈ అధిదేవత పూషారుడు. గుణము దేవగుణం. రాస్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేద వ్యాగులుగా కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలు చెబుతారు. సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. తరువాత గతిని, ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటూ ఉంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసి ఆత్మీయుల అండదండ కలిగి ఉంటారు. ఒకవేళ ఉన్న ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకొని స్థిరపడి మంచి బంధువులకు సహాయాలు అందిస్తారు. కీలకమైన అధికారంలోకి మంచిగా రాణిస్తారు అని చెప్పవచ్చు. వినూత్న వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటారు. నమ్ముకున్న వారిని, కుటుంబాన్ని పైకి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నించే సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి జ్ఞాపక శక్తి, సాహిత్య రంగంలో అధికంగా ఉంటారు అని చెప్పవచ్చు. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవిస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలంగా చేరుకుంటారు. విద్యాభ్యాసం కలిగి అవరోధానాలు అధిగమించి ముందుకు సాగి రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో అన్ని నక్షత్ర రాశుల వారి గురించి, వారి గుణగణాల గురించి పూర్తయ్యాయి. మరి మీ నక్షత్రం ఏంటో ఇప్పుడే కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో కలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.